హాయ్ అండి, అందరికీ కూడాను నమస్తే. నా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో మీరు చూస్తున్నందుకు వెరీ 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 థ్యాంక్స్ అండి. అండ్ నాకైతే టూ మచ్ ఫార్మల్గా ఉండాలని లేదు, జస్ట్ ఫ్రెండ్లీగా నా ప్రెగ్నెన్సీ జర్నీని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ కట్ షార్ట్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ పెట్టండి, డెఫినెట్గా దానికోసం మీకు రిప్లై ఇస్తాను. లేదంటే ఇంకో వీడియో అయితే డెఫినెట్గా చేస్తాను. సో ఇందులో ఏంటంటే నా ప్రెగ్నెన్సీ 2023 మార్చ్లో స్టార్ట్ అయింది. నేనైతే ఇంకా 28 డేస్ పీరియడ్స్ రాక ముందుగానే ఇంకా హరిబరి అయిపోతుండే అనమాట. చాలాసార్లు టెస్టులు చేసి ఆ టెస్ట్లు ఏమొచ్చి నెగిటివ్ వచ్చి, కొన్నిసార్లు లైట్ పాజిటివ్ అంటే ఒక చిన్న లీన్ పాజిటివ్ రావడం. సో ఇలాంటివన్నీ జరిగేసరికి కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది అనమాట. మ్యారేజ్ అయ్యి ఒక 4-5 మంత్స్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యేసరికి ప్రెషర్ కొంచెం ఎక్కువగా ఉండే అత్తమ్మ వాళ్ళ వైపు నుంచి వీళ్ళ వైపు నుంచి కూడాను. సో దానివల్ల కొంచెం ఎమోషనల్గా కూడా ఇబ్బంది పడుతుండే. ఒకసారి అయితే ఇలా లైన్ స్లైట్గా వచ్చింది. ఆ రోజు నాకు వర్క్ ఎక్కువ అవడం వల్ల తెలియదు, ఆ 2 డేస్ 3 డేస్ నాకు వర్క్ చాలా హెవీగా ఉండడం వల్ల తెలియదు, నాకు పీరియడ్స్ అయితే వచ్చేసాయి. ఆ లైన్ ఎందుకు పాజిటివ్ వచ్చిందో ఎందుకు పోయిందో నాకైతే అర్థం కాలేదు. ఇదంతా కూడాను ఒక 40 డేస్లో జరిగిపోయింది. నేను కన్ఫర్మేషన్కి వెళ్ళి చూపించుకునే లోపలే నెగిటివ్ అయిపోయింది. ఇంకా అది సరే అని చెప్పి ఈసారి జాగ్రత్తగా ఉందామని అయితే ఫిక్స్ అయ్యాను. అక్కడి నుంచి ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళీ నిజంగా చెప్తా నమ్మరు, ఒక రోజుకి మినిమం ఒక 10 టెస్టులు చేసేదాన్ని నేనైతే. ఎందులో అయినా పాజిటివ్ వస్తుందేమో, ఎర్లీ మార్నింగ్ లేచి ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి ఇలా చేస్తుండే. అండ్ చాలా మంది యూట్యూబ్లో కూడాను సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేసి అంటే ఓకే ఫైన్, ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా నాకు ఉన్నాయని తలుచుకుంటే ఏవి కనిపించేవి కాదు అసలుకి. ఇంకా అయితే డిప్రెషన్ వచ్చేసినట్టు అయిపోయేది. అండ్ ఫైనల్లీ ఒక రోజు లైట్ పాజిటివ్ వచ్చింది. ఆ రోజు నుంచి స్టార్ట్ చేసా కంటిన్యూగా 3 డేస్ 4 డేస్ ఇంకా టెస్ట్ చేస్తుండమే పని అనమాట. ఇంకా ఫైనల్లీ ఒక రోజు డార్క్ కలర్ వచ్చింది. అండ్ ఈ లైట్గా ఉండేటప్పుడు ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళి కన్ఫర్మేషన్ కోసం చూస్తే చాలా లైట్ పాజిటివ్ ఉందమ్మా, అలా యూరిన్ టెస్ట్లో తెలిసేంత లేదు. సో కొన్ని డేస్ నువ్వు మెడిసిన్ వాడు సెటిల్ అవుతుంది అనేసి అంటే ఓకే అని చెప్పి మెడిసిన్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఫైనల్లీ బేబీ అంతా బాగానే ఉంది, కన్ఫర్మేషన్ స్కాన్లో కూడాను కరెక్ట్గానే ఉంది అనేసి అన్నారు. అక్కడి నుంచి ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ లేదు, వేరే ఇబ్బంది కానీ అంటే సిక్నెస్ కానీ కళ్ళు తిరగడం కానీ ఇలాంటివి పెద్దగా ఉండేవి కాదు. నేను ఒక 3rd మంత్లో ఎంటర్ అయ్యాను అనుకుంటా, ఇంకా స్టార్ట్ అయింది అనమాట. అంటే నాకు యూరిన్ ఎమర్జెన్సీ, కొంతమంది ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అంటే యూరిన్ ఎమర్జెన్సీ ఉంటుందని, అండ్ ఏంటంటే కొంతమందికి లైట్ బ్లీడింగ్ అవుతుందని చెప్పేసి, వీక్నెస్ ఉంటుంది, మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, ఏదైనా సరే కూడాను లైక్ ఏంటంటే కొన్ని స్మెల్స్ పడవు, నెక్స్ట్ బియ్యం స్మెల్ పడదు, ఇలా ఉంటాయన్నమాట. సో ఇందులో నాకు బియ్యం స్మెల్ ఒకటి, క్యాబేజీ ఒకటి, ఈ 2 కూడా తీసుకోలేకపోయేదాన్ని. అండ్ అప్పుడు డ్యూటీ చూసుకొని ఇలా సిక్ అవుతుంటే నాకు చాలా ఇబ్బంది అనిపించి అమ్మకైతే ఫోన్ చేసి అమ్మని రమ్మన్నాను. ఇంకప్పటి నుంచి కూడాను మెడిసిన్ తీసుకోవడం పడుకోవడం, మెడిసిన్ తీసుకోవడం పడుకోవడం. ఒక 10 డేస్ అయితే లీవ్ పెట్టేశాను ఇంకా నా వల్ల కాక. అండ్ ఆ తర్వాత నుంచి కూడాను నాకు అంత స్మూత్గానే అయిపోయింది ప్రెగ్నెన్సీ మొత్తం కూడా. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 మంత్స్ బాగానే అయిపోయింది. నెక్స్ట్ కూడా చిన్న చిన్న ఇబ్బందులు తప్పించి పెద్దగా లేవన్నమాట. అండ్ నా 3rd ట్రైమిస్టర్ అంటే నా 7th మంత్ ఎంటర్ అయిన తర్వాత ఏమైందంటే నా వీపు మీద చిన్న లైపోమా లాగా అయితే అయిందనమాట. సో దీనికి ప్రెగ్నెన్సీకి ఏం సంబంధం ఉందో నాకైతే తెలియలేదు. అండ్ తినడానికి కూడాను నాకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు, తినేసేదాన్ని, చక్కగా హ్యాపీగా వాకింగ్ చేసుకునేదాన్ని, డ్యూటీ చేసుకునేదాన్ని. నా 9th మంత్ ఎంటర్ అయ్యి అంటే ఇంకొక 1 వీక్లో నేను ఇంకా డెలివరీకి వెళ్తాను. అప్పటి వరకు కూడాను నేను డ్యూటీ చక్కగా చేసుకునేదాన్ని. ఇంకా ఓవర్ టైం ఉండేది, కొన్నిసార్లు అయితే నైట్ 8-9 వరకు కూడా చేసి వచ్చే రోజులు ఉన్నాయి. నేనైతే కేర్ తీసుకునేదాన్ని, అంతా ఫుడ్ అంతా అరేంజ్ చేసి పట్టుకెళ్ళేదాన్ని, వాటర్ ఎక్కువగా తీసుకునేదాన్ని, డ్రింక్స్ ఎక్కువగా తీసుకునేదాన్ని, ప్రతిదీ ఉండే అనమాట. అండ్ సో దగ్గరలోనే కాబట్టి నేను హ్యాపీగా వెళ్తుండి వస్తుండి నా డ్యూటీ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఎందుకంటే వర్కింగ్ లేడీస్ ఎవరైనా ఉన్నట్టయితే మీ ప్రెగ్నెన్సీలో ఇఫ్ ఇన్ కేస్ మీది హై రిస్క్ అయితే తప్పించి కానీ ఎర్లీగా లీవ్స్ పెట్టుకోకండి. ఎందుకంటే తర్వాత బేబీతో టైం స్పెండ్ చేయడానికి అయితే మీకు టైం డెఫినెట్గా అవసరం అవుతుంది. అండ్ అలా పెట్టుకున్న తర్వాత నేనైతే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి, నేను అంతవరకు ఇప్పుడు పీవీ చేయించుకోలేదు. సో ఏంటంటే ఒకసారి చెక్ చేయించుకుందాం, నార్మల్ డెలివరీకి బేబీ కదలడం లేదు, గట్టిగా ఉంది ఏంటి అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే మేడం అడిగారు అనమాట ఏం చదువుకున్నామని చెప్పి. ఇంకా మెడికల్ బ్యాక్గ్రౌండ్ అలా ఇలా అని చెప్తే ఇంకా ర్యాంప్ వేస్తారని చెప్పి ఏం లేదు మేడం జస్ట్ MBA చేశాను అని చెప్పాను.
అండ్ దానికి మేడం మీరు యూట్యూబ్లో చూసి ఏదేదో చూసి ఎందుకు ఇంత భయపడిపోయి వచ్చేస్తున్నారు, ఏమైపోయింది, బేబీ బాగానే ఉంది, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అంటే, లేదు మేడం ఒకసారి స్కాన్ చేయండి అని చెప్పి సరే అని చెప్పి ఉమ్మునీరు తగ్గిందేమో. నా డౌట్స్ అయితే నాకున్నాయి. యాక్చువల్లీ నా మెడికల్ బ్యాక్గ్రౌండ్, అందులో వచ్చేసరికి ఇంకా భయం ఎక్కువైపోయింది. ఉమ్మునీరు తగ్గిపోయిందా, లేదంటే బేబీ ఏంటి హార్ట్ బీట్ ఆగిందా, సో ఇలాంటి క్వారీస్ బోల్డ్ అని అయిపోయి సడన్ గా వెళ్ళి ఇంకా డెలివరీ యాక్చువల్లీ నేను అదే హాస్పిటల్లో చేసుకుందాం అనుకుని ఫిక్స్ అయ్యాను, మా అక్కది అక్కడే అయిందని. అండ్ అక్కడికి వెళ్ళి ఆవిడ పీవీ చేసిన తీరుకి నాకు ఇంకా నార్మల్ డెలివరీ చేసుకోవాలంటేనే భయం వేసింది. ఆవిడ చెప్పింది అనమాట, నీకు ఇంకో 1 వీక్, అదే ఇంకొక 1 or 2 వీక్స్ నార్మల్ డెలివరీ వచ్చేస్తుంది. కానీ ఆవిడ చేసింది జస్ట్ పీవీకి ఆవిడ 2 ఫింగర్స్ అలా పెట్టి ఇలా అంటే నేను మనిషి ఎక్కడ ఉందని అంత వెనక్కి ఎగిరాను అనమాట. అంటే ఒక స్మూత్నెస్ లేదు, ఒక హ్యాండ్లింగ్ బాగాలేదు. సో ఆవిడ మాటలు కూడాను చాలా రూడ్గా ఉండేసరికి నాకు ఇంకా ఒక పీవీకి ఎలానే అవుతున్నాను అంటే ఇంకా నార్మల్ డెలివరీకి నా సిచ్యువేషన్ పిచ్చి తిట్లు కాస్తారని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా నేను ఇంకొద్దు, ఇంకా సిజేరియన్కి వెళ్ళిపోతానని చెప్పి తెలిసిన మేడంకి అడిగాను. లేదు ఆవిడ చాలా ఇంకా మోటివేట్ చేస్తారనమాట, నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు కదా అని చెప్పి. మా ఇంట్లో కానీ అక్కడ కానీ లాస్ట్ నేను ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్తున్నప్పుడు కూడాను వాళ్ళ కన్సర్న్ అడిగారు, నార్మల్ డెలివరీకి నీకు అవుతుంది చేసుకుంటావా అనేసి. అంటే నేను ప్రీవియస్గా డెలివరీస్ ఎక్కువగా చూడడం వల్ల తెలియదు, నేను ఎక్కువగా అటెండ్ అవ్వడం వల్ల తెలియదు, అండ్ నాకు ఎందుకో తెలియదు ఆ భయం వచ్చేసింది అనమాట. ఇంకా అది నేను అంతా మోటివేట్ చేసుకుందామన్నా పోలేదు. అండ్ నేనైతే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండేదాన్ని. కానీ ఫైనల్గా ఏమైంది అనేసి అంటే ఇంకా నా వల్ల కాదు, ఇంకా బేబీ ఎలా ఒకలా బయటకు వచ్చేస్తే చాలు, ఈ పీవీలు నా వల్ల కాదు అసలుకి, నార్మల్ డెలివరీస్కి పెయిన్స్ కూడా ఇవ్వలేను. ఎందుకో తెలియదు నా బాడీ కొంచెం సెన్సిటివ్. ఒక చిన్న ఇయర్ పెయిన్ వచ్చేసిన పెయిన్ కంటే ముందు నా ఏడుపు ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా అమ్మ వాళ్ళు భరించలేరు, నేను భరించలేనని చెప్పేసి ఇంకా సిజేరియన్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాను. అండ్ మేబీ కాంప్లికేట్ అయిపోయిందేమో, ఎందుకంటే నా బేబీ తాలూకుది ఈ హెడ్ అనేది చాలా మందికి ఏమంటారంటే ఇక్కడ మెత్తగా ఉంటుంది అనమాట స్కాల్ప్ దగ్గర, కానీ వీడికి మాత్రం చాలా గట్టిగా, అసలు ఏం లేదు, నార్మల్ ఒక 2 years బేబీకి ఎలా ఉందో అలా ఉంది. అలా ఉంటే మామూలుగా హెడ్ అనేది రావడానికి చాలా కష్టం అవుతుంది. అండ్ 9th month ఎంట్రన్స్ లోనే మా వాడు 3 kgs అబవ్ ఉన్నాడు. ఇంకా నా డెలివరీకి వచ్చేసరికి 4 kgs దగ్గరికి అయిపోతున్నాడు. ఒక 4 kgs బేబీని నేను వెజైనల్ డెలివరీ చేయగలను అంటే చేయలేను, నాకు అంత క్యాపబిలిటీ లేదని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే మధ్యలో స్ట్రెస్ చేయడం, నా గురించి నాకు తెలుసు, నా బాడీ కోసం నాకు తెలుసు, ఇది ఇండివిజువల్ అనమాట. సో ఇంకా ఏం చేస్తామని చెప్పి ఇంకా నేను సిజేరియన్కి అయితే స్టార్ట్ అయిపోయాను. వన్స్ గౌన్ వేసుకొని ఇంకా హాస్పిటల్ లోపల ఓటీ లోపల కూర్చుంటే వాళ్ళకి యాంటీబయాటిక్స్ అని చెప్పేసి టీటీలు ఇవి ఇవ్వడం స్టార్ట్ చేసేసరికి నాకు ఒంట్లో గాబరా అనిపించేస్తుంది అనమాట. అవసరమా నాకు ఇది అని చెప్పేసి. కానీ కింద గడుపు చూసుకుంటే ఇంత పొట్టుంది, ఇది ఎలా అయినా సరే డెలివరీ చేయాలి, ఇంకా నాకే తప్పదు, అయితే వెజైనల్ డెలివరీకి వెళ్ళాలి లేదా సి సెక్షన్కి వెళ్ళాలి, ఇంకేదో ఒకటి ఫిక్స్ అవుదామని చెప్పి గట్టిగా గాలి పీల్చుకొని ఇంకైతే నార్మల్ ఇంకా సిజేరియన్కి ఫిక్స్ అయిపోయాను. వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇస్తుంటే నాకు తల తిరుగుతుంది అనమాట. దేవుడా నీదేదే అని చెప్పి గట్టి కళ్ళు మూసుకొని ఉండిపోయాను. కానీ గాడ్ గ్రేస్ అక్కడ ఏంటంటే అనస్థీషియా సార్ ఇలా జస్ట్ అంటే నేను ఇంకా పెద్ద లెక్కేసుకున్నాను అనమాట. ఇలా వంగమంటారు, ఇలా గౌన్ వేస్తారు, ఇలా వంగ పట్టుకోమంటారు, అప్పుడు ఇంజక్షన్ ఇస్తారు, నాకు నొప్పి వస్తుంది. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటే ఒక అబ్బాయి వచ్చాడు, జస్ట్ ఇలా దగ్గరికి ఇలా పట్టుకోగానే ఆ సార్ జస్ట్ ఇంజక్షన్ చేస్తారు. ఇదంతా కూడా విత్-ఇన్ 1 minute స్పాన్లో అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మేడం కడుపు మీద ఇలా కత్తి పెట్టి ఇలాగ కట్ చేస్తామమ్మా, పెయిన్ తెలుస్తుందా అనేసి అంటే నాకు తెలుస్తుంది, ఇంకా అప్పుడే ఇంక ఇచ్చారు, ఇంక తెలుస్తుంది. దట్టు నాకు ఎందుకో తెలియదు నా బాడీకి, అంటే అనస్థీషియా అంత వేగంగా ఎక్కట్లేదు అనమాట. అప్పట్లో ఇంకా అనస్థీషియా సార్ పక్కన ఉంటే ఆ సార్కి ఎలా కొట్టగా నేను కొడితే ఆ సార్ ఇంకా ఫుల్ ఇంకా డోస్ పెంచేశారనమాట. ఇంకా ఐవీ త్రూ ఇంజక్షన్ ఒకటి ఇచ్చేసరికి ఇంకా నాకు ఫుల్ నిద్ర వచ్చేసింది. అండ్ అప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆకాశం మబ్బులు, ఆ మబ్బుల మధ్యలో నేను, మా వాడు ఎప్పుడు డెలివరీ అయ్యాడు, ఎప్పుడు ఏడ్చిన ఒక చిన్నది అనిపించింది అనమాట సైన్లో, అంతే. అసలు సిజేరియన్ కనీసం అంటే ఇబ్బందే లేదు, కానీ నార్మల్ డెలివరీనే ప్రిఫర్ చేయండి. ఆఫ్టర్ సర్జరీ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పటికీ నాకు ఇప్పుడు బాబు పుట్టి 2 years అవుతుంది, ఇప్పటికీ కూడాను కుట్ల దగ్గర చాలా నొప్పేస్తుంటుంది. ఏదైనా గట్టిగా తగిలినా, ఎక్కువ పని చేస్తే బ్యాక్ పెయిన్ వచ్చేయడం కానీ, అంటే ఆ స్ట్రెంత్ అనేది పోతుందన్నమాట. మేబీ సిజేరియన్ అనే చెప్పను, కానీ త్రూ నార్మల్ డెలివరీ మీరు చేసుకునే క్యాపబిలిటీ ఉండి ఆ మాత్రం స్ట్రెంత్ ఉందంటే, నేను ఒక వీక్ పర్సనాలిటీ, నన్ను మాత్రం ఎప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకోవద్దు. మా చెల్లి నా తర్వాత వచ్చింది, దానికలానే భయపెట్టేశాను, చెల్లి నార్మల్ డెలివరీ గొప్ప కష్టం ఎలా చేసుకుంటావని.
ఈజీగా చేసుకొని వచ్చేసింది నార్మల్ డెలివరీ. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి డెలివరీ, ఆ తర్వాత శుభ్రంగా కూర్చొని మాట్లాడుతుంది. నాకు సిజేరియన్ అయిన తర్వాత నేను లేగడానికి 4 రోజులు పట్టింది. మధ్యలో లేచి నడవమంటే ఏదో అప్పుడే అడుగులు వేసిన దానిలాగా గొప్ప కష్టపడిపోయేదాన్ని, వాష్రూమ్కి వెళ్ళడానికి కానీ దీనికి కానీ. సో పెద్ద కష్టం అని చెప్పను, హర్రీ అవ్వాల్సిన విషయం కూడా ఏం లేదు. సిజేరియన్లో అసలు మీకు పెయిన్ నిల్లు. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు అప్పటికి దగ్గు ఎక్కువగా ఉంటుండే అనమాట. సో ఆ దగ్గు వల్ల ఏంటంటే కుట్లు పేలిపోతాయేమో అన్న భయం ఎక్కువైపోయింది నాకు. సో అది తప్పించి రిమైనింగ్ అంతా నార్మల్. అండ్ నేను రిటర్న్ హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పుడైతే 4 రోజుల్లో నడిచి కిందకు వచ్చేసాను. అండ్ వెళ్ళే వెహికల్ బాగోపోవడం వల్ల, రూట్ బాగోపోవడం వల్ల కుట్లు మళ్ళీ కరిపోయి ఇన్ఫెక్షన్ అయ్యింది. మళ్ళీ యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి వచ్చింది. నా కుట్లన్నీ కొంచెం క్లియర్ అవడానికి 1 month టైం పట్టింది. అండ్ దీనిలో నేను చేసిన చండాలం పని ఏంటంటే పచ్చం పేరు కింద ఆయిల్ అని చెప్పేసి, కుట్లు మాంతాయని చెప్పేసి ఈ మునగాకులు తినేయడం, నువ్వుల నూనె తినేయడం, పసుపు తినేయడం. సో ఇలాంటివన్నీ హెవీ అయిపోవడం వల్ల బాడీకి ఫుల్ వేడి చేసి వాష్రూమ్ ప్రాబ్లం వచ్చేసింది. దీనివల్ల హెమరాయిడ్స్ ఇష్యూ వచ్చేసింది. ఇంకా దాన్ని ఈ డెలివరీ అంతా పక్కన పెడితే ఇది ఒక హై లెవెల్ అనమాట. జనరల్గా అయితే నేను 4th day KFC తినేసాను, అంత నార్మల్గా ఉండేదాన్ని. ఇంత కాంప్లికేట్ చేసుకున్నాను ఎలా అనేసి అంటే ఈ పచ్చాల వల్ల. జనరల్గా అమ్మేది పచ్చెం పెట్టదు, కానీ కుట్లు మాంతాయని ఊర్లో వాళ్ళు చెప్పిన మాట విని ఈ మునగాకులు, ఆయిల్ అవి ఇవి సడన్ గా బాడీకి అయ్యేసరికి వేడి అయిపోయింది. సో ఈ మిస్టేక్ మాత్రం మీరు ఎవరు చేయొద్దు. డెలివరీ కోసం అస్సలు ఇబ్బంది పడొద్దు. అండ్ నా ప్రెగ్నెన్సీ ఎర్లీ స్టేజ్లో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎలా ఉంది, సెకండ్ ట్రైమిస్టర్లో ఎలా ఉంది, ఫైనల్ డెలివరీకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడాను మీకు కావాలి అనేసి అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. 100% ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను ఆన్సర్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియో ఎంతవరకు చూసారని అంటే మీకు ఇన్ఫర్మేటివ్ అయితేనే చూసారు. సో ఇంత కష్టపడి చేసిన వీడియోకి ఒక చిన్న లైక్, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ పని అది, ఒక లైక్ చేయండి. లేదు నా వీడియోస్ మీకు బాగా నచ్చుతున్నాయంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ మీన్ అలాట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమైనా క్వారీస్ ఉన్నట్టయితే డూ మెసేజ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.